గౌరీ, ఎవరికిది? పెద్దయ్య గారికమ్మా. మావయ్య గారికి ఇలాంటి భోజనమా? అత్తయ్య గారిని చూసిందంటే ఈ ఉద్యోగం ఊడుతుంది. రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా. సరే, ఎటు భోంచేయండి మావయ్య. మామయ్య? అవును మావయ్య, నేను మీ కోడల్ని. కోడలు? నీకంటే నా పెళ్ళామే నయం. తన కడుపున కాయ కాసే వరకన్నా అది నాతో కాపురం చేసింది. నువ్వు మొదటి రాత్రే మొగుడిని బయటికి పంపేశావు. అది ఆయన జాతక ప్రకారం 27 ఏళ్లు దాటేదాకా కాపురం చేయకూడదటగా. చేస్తే ఆయనకి ప్రాణగంధమని. ప్రాణగంధమా? ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. ఇది ఆ పాము కక్కిన విషమా? నా కొడుకు జాతకంలో అలాంటి గండాలేం లేవు తల్లి. మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది. దేనికి? నువ్వు చదువుకుందానివి. నీ దగ్గర తన ఆర్డర్ సాగమని గ్రహించుంటుంది. మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువ దాన్నో 2వ కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది. దాని చేతిలో ఆట బొమ్మలా కాకుండా వాడిని మనిషిగా మార్చు తల్లి. అది నాగదేవత కాదు, నాగు పాము అన్న నిజం వాడికి తెలియజేయి. తప్పకుండా. నాకు పాము కూరలు పీకి దాన్ని పడక మీద నాట్యం చేస్తాను. నార్మల్. అమ్మా, ఎవరానికమ్మా? కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా? వెళ్ళు, ఆ దిక్కుమాలి దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపో. చూడు మేడం, ఈ బుష్ కూతురు దిక్కుమాలి కాదు. మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు, చేసుకోమన్నాను. తాళి కడతానన్నాడు, కట్టుకోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి పొండి అంటున్నారు, వెళ్ళిపోతాము. రాలోడు మనకేమిలోటో. రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్ళి దర్జాగా బతుకుదాం. కమన్ 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 కమన్. బాబు, ఆ దరిద్రాన్ని పోని. వాట్ డు యు మీన్? నేను దరిద్రులమా? రష్యాలో 2 లేదు 3 లేదు ఉండవా? అమ్మా, దీవించాల్సిందా? నువ్వు తిడతావు ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏంటో గోత్రం ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగే పెళ్లి చేసుకుని వచ్చావు. అప్పుడేమో అడిగావా? నాకు న్యాయం, తమ్ముడికి న్యాయనా? ఏదో వాళ్ళు ఇష్టపడాలని పెళ్లి చేస్తున్నారు, తప్పే ఉంది. రే, అమ్మ అలాగే ఉంటుంది. అమ్మాయిని తీసుకుని లోపలికి. అసలు అది కాదు. నువ్వే మాట్లాడుకుంటున్నా. ఏమన్నా బుష్ గారా? నా పేరు ఉష్ కాదు, బుష్ బుష్ ఉష్. ఏదో రండి రండి. ఎక్కడికి? ఇంటిలోకి. ఇది హిల్లా, నేను పాక్ అనుకున్నానే. వారిని అబ్బా, లంకంత కొంపనీకి పాకలా కనిపించిందంటరా? యా, శ్రీలంకలో మా పడి వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు. ఇది వంగకాయ. వంగకాయ వరాలనా? ఎక్కడికి? ఇంటోకిరా. మేము రాము. రామా? రాము. నిజంగానే రామా? నిజంగానే రాము. అయితే లంక పొగ పోతాము. మల్లెపల్లి పుట్టు ఇంకోట బొత్తుగా చల్లాలి. అబ్బాయి గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అర్థం ఏంట్రా? అత్తర బతిరాదరా? కొత్త మీద కొట్టానే తొత్తర 3 ఏళ్ళు పడతావు. వెళ్ళగలట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగే పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా, ఈ అగరత్తుగా పెళ్లి పక్కనే తెలిగించండి. గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు, మీరు అర్థమానం శోభనం శోభనం సర్దేయండి. నాకు అవతల పంపు సెట్ గుర్తు చెప్తుంది. ఏడ్చేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏంటి? తక్కిడ శోభనానికి అదెందుకురా? తోక వేసుకోవడానికండి. తోకమేంట్రా? లేకపోతే ఏంటండి, నేను అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదా ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టి పెట్టుకున్నట్టుందండి. నేను అమ్ముకునేలాగా, మీరు కొంటానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహంలే. శోభనానికి మాత్రం లేపటాలా? నువ్వు వెళ్ళే పాలు అట్టుకరా, నీ పాని అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పాని అట్టుకెళ్ళి. ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదేలేవో ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే, చెచ్చగా ఉంటేనే తప్ప. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటో నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండ? 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు. తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే వద్దున వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక, పాపం మహాతల్లి ఊడికి సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు.
2 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం శోభన ఆపితే మనం ఆయన్ని కాపాడుకోవచ్చు. తమ్ముడు అర్జెంట్ గా బాబు గట్టి కట్టుకో నువ్వు చెప్తావు. అలాగేనండి ఇంటికి పట్టు పెట్టేస్తానండి. ఏంటా నీది అసలుగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటో అనేది నీ జాతకంలో తల్లిగానే ఉందా? నువ్వు 23 ఏళ్ళు కాపురించకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురించకూడదు. ఆ తర్వాత నీ పిల్లలు నీ గది నీ ఇష్టం. ఈలోగా కకృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏంటే ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కన నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడా రండి. కాదు కూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప మాలేంచండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. ఆంటీ, ఇక నుంచి నీకు నాకు యాంటీ. నా మొగుడిని నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగులో ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉందత్తయ్యా? నీ ఎత్తుగలని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడా. నా దగ్గర నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిందాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమృద్ధి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజాగా ఉంటుందత్తయ్య. పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దు కానీ. చూద్దాం. అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. గారు ఏంట్రా? మీరు అర్జెంట్గా చెంబుచ్చుకొని దొడ్లోకి వచ్చేయండి. ఎందుకు? ఎందుకంటారంటండి, ఇంకా మీకు శోభనం అవ్వలేదు కదా. మీ కంటికి నేనంత చీప్ ధరలో కనిపిస్తున్నానా? మరి అక్కడే నాకు మంటుంది. రమ్మంటుంది నేను కదండి, మీ ఆయన. మురారు ఎక్కడున్నాడు? వెళ్ళండి, మిగలండి, వెళ్ళండి చెప్తా. ఓడాలి లే. అబ్బా, ఏంటండి ఈ టైంలో? ముసుగు తీయాలి. ఆలస్యం చేస్తే ఓబేగాడు వచ్చేస్తాడు. అబ్బా, నాకు సిగ్గండి. ఆ లైట్ తీయండి. ఏది ఒక్కసారి ముద్దు పెట్టు. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డాలింగ్, నీ నోరు చుట్టకంపు కొడుతుంది. ఏయ్, చుట్ట కంపెనీ నన్ను ఇన్సల్ట్ చేయకు. అది బీడీ స్మెల్ తెలుసా? ఏంటి, నువ్వు బీడీలు కలుస్తావా? ఏ, బీడీలు కాల్చేవాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపో. నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. ఏది ఒక్కసారి తిరుగు, నీ గుండెల మీద తలవాల్చుకోవాలనిపిస్తుంది. బాగా వాల్చుకో. చిలిపి, నేను అడిగింది వీపు మీద కాదు, గుండెల మీద. అది గుండె, వీపు కాదు. గుండె అయితే మరి ఏయ్, ఇప్పుడేగా లైట్ తీసేమన్నావు, మళ్ళీ ఎందుకే? చిచి, నీకు ఇలాంటి పాట అలవాటు ఉందనుకోలేదు. అది నేను వద్దు, నాకేం చెప్పద్దు. వీడితోనే ఉంటే వీడితోనే సంసారం చేసుకో. సంసారం చేసుకో. గురుడికి జన్మలో శోభనం అవదు.